హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఈ రోజు అయితే మన వీడియోలో ఆగమన మరియు నిగమన పద్ధతులకు సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. రోజు 11 o'clockకి ప్రాక్టీస్ బిట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ని స్టార్ట్ చేద్దాం. ప్రయోగాల ద్వారా పరీక్షించబడే అంచనా లేదా ప్రతిపాదనని ఏమంటారు? ప్రయోగాల ద్వారా పరీక్షించబడే అంచనా లేదా ప్రతిపాదనని ఏమంటారు? ఫ్రెండ్స్, వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ లోలో పెట్టుకొని మీరు బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ బిట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరికల్పన. పరికల్పన అంటారు. విజ్ఞాన శాస్త్రం యొక్క అంతిమ లక్ష్యం. విజ్ఞాన శాస్త్రం యొక్క అంతిమ లక్ష్యం. దీని ఆన్సర్ ఆప్షన్ 1 తెలుసుకోవడం. తెలుసుకోవడం అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క అంతిమ లక్ష్యం. ఎపగోగ్ అనే పదాన్ని వాడింది ఎవరు? ఎపగోగ్ అనే పదాన్ని వాడింది ఎవరు? ఆప్షన్ 3 అరిస్టాటిల్. ఎపగోగ్ అనే పదాన్ని అరిస్టాటిల్ వాడారు. ఎపగోగ్ అనేది ఒక గ్రీకు పదం. ఇండక్టియో అనే పదాన్ని ప్రవేశపెట్టిన వారు? ఇండక్టియో అనే పదాన్ని ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ ఆప్షన్ 2 సిసిరో. ఇండక్టియో అనేది ఒక లాటిన్ పదం. ఈ లాటిన్ ఇండక్టియో అనే పదాన్ని సిసిరో ప్రవేశపెట్టారు. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టిన వారు? ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టిన వారు? ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ బేకన్. యాక్చువల్గా ఆగమన పద్ధతి అనేది ఎపగోగ్ అండ్ ఇండక్టియో అనే పదాల నుంచే వచ్చింది. సో ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అని పేరు పెట్టింది మాత్రం ఫ్రాన్సిస్ బేకన్ గారు. ఓకే. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడమే ఆగమనం అని నిర్వచించింది ఎవరు? నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడమే ఆగమనం అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఫౌలర్. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్ 2 జీవన్. సర్వవ్యాప్తమైన నిజస్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే ఆగమనం అన్నది ఎవరు? ఆప్షన్ 3 వెల్టన్. ఆగమన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 అమూర్త భావనల నుంచి మూర్త భావనలు. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకేనా? అంటే ఈ బిట్ కరెక్ట్ ఆన్సరే. యాక్చువల్గా అమూర్త భావన నుంచి మూర్త భావనలు కాదు, మూర్త భావనల నుంచి అమూర్త భావనల వైపుకు వెళ్తుంది ఆగమన పద్ధతి అనేది. ఓకే. ఆగమన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 సూత్రాల నుంచి ఉదాహరణలు. సో యాక్చువల్ కరెక్ట్ ఏంటంటే ఉదాహరణల నుంచి సూత్రాలని స్థాపిస్తుంది కాబట్టి దీన్ని ఆగమన పద్ధతిని సూత్ర స్థాపన పద్ధతి అని కూడా అంటారు. ఆగమన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సూత్ర అన్వయం జరుగుతుంది. యాక్చువల్గా ఆగమన పద్ధతిలో సూత్ర ప్రతిస్థాపన మాత్రమే జరుగుతుంది. నిగమన పద్ధతిలో సూత్ర అన్వయం అనేటువంటిది జరుగుతుంది అనమాట. నిగమన పద్ధతిని గ్రంథస్థం చేసిన వారు మరియు శాస్త్రీయ పద్ధతిగా పునాది వేసిన వారు ఎవరు? ఒక వ్యక్తి ఏమో నిగమన పద్ధతిని గ్రంథస్థం చేశారు, ఇంకొక వ్యక్తి ఏమో శాస్త్రీయ పద్ధతిగా పునాది వేశారు. ఆప్షన్ 2 అరిస్టాటిల్ మరియు డెస్కార్టెస్. అరిస్టాటిల్ గ్రంథస్థం చేశారు, డెస్కార్టెస్ శాస్త్రీయ పునాదిగా భావించారు. నిగమన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 సూత్ర ప్రతిష్టాపన పద్ధతి. యాక్చువల్గా సూత్ర ప్రతిస్థాపన పద్ధతి అనేది ఏంటంటాము? ఆగమన పద్ధతిని అంటాము. నిగమన పద్ధతిని అయితే సూత్ర ప్రయోగ పద్ధతి లేదా సూత్ర అన్వయం అని అంటాం. ఓకే.
నిగమన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, ఇది మానసిక చలనాత్మక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఆగమన మరియు నిగమన పద్ధతులు రెండింటికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, రెండు పద్ధతులు మానసిక చలనాత్మక రంగానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు క్విజ్ టెస్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. రోజు అక్కడ క్విజ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను, సూచనలు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.